డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అమరావతి వారు 10th మరియు ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్కి సంబంధించిన మార్చి 2024 పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ను రిలీజ్ చేసింది. వాళ్లకు కూడా అంటే ఓపెన్ స్కూల్ 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. ఒకసారి ఆ టైం టేబుల్ను పరిశీలిద్దాము. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఫస్ట్ 10th క్లాస్ సంబంధించి మార్చి 18వ తేదీన తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 19 మంగళవారము హిందీ పరీక్ష నిర్వహించబడుతుంది. మార్చి 20 బుధవారము ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించబడుతుంది. మార్చి 22 శుక్రవారము గణితము, అదేవిధంగా భారతీయ సంస్కృతి వారసత్వము. మార్చి 23 శనివారము శాస్త్ర మరియు సాంకేతిక విజ్ఞానము, అదేవిధంగా గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహించబడతాయి. మార్చి 26వ తేదీ మంగళవారము సాంఘిక శాస్త్రము మరియు ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా మార్చి 27వ తేదీన బుధవారము బిజినెస్ స్టడీస్, మనోవిజ్ఞాన శాస్త్ర పరీక్షలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ టైం టేబుల్ని గమనిస్తే మార్చి 18 సోమవారము హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు. అదేవిధంగా మార్చి 19 మంగళవారము జీవశాస్త్రము, వాణిజ్య వ్యాపార శాస్త్రము, గృహ విజ్ఞాన శాస్త్ర పరీక్షలు. మార్చి 20 బుధవారము ఇంగ్లీష్ పరీక్ష. మార్చి 22 శుక్రవారము గణితము, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రము. మార్చి 23 శనివారము భౌతిక శాస్త్రము, రాజనీతి శాస్త్రము, పౌరశాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రం పరీక్షలు. అదేవిధంగా మార్చి 26వ తేదీన మంగళవారము రసాయన శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, సామాజిక శాస్త్రం పరీక్షలు. అదేవిధంగా ఇక్కడితో మనకు ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారం అంటే మార్చి 26వ తేదీ నాటికి పూర్తయిపోతాయి. మనకు టైమింగ్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించబడతాయి. మనకు సేమ్ డేట్స్లో మార్నింగ్ టైము 10th క్లాస్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహించబడతాయి. మధ్యాహ్నము ఈ ఓపెన్ స్కూల్ పరీక్షలు అనేటివి నిర్వహించబడతాయి. కాబట్టి జాగ్రత్తగా టైం గమనించండి. అదేవిధంగా మనకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరుగుతాయి. కొన్ని సూచనలు కూడా చేశారు. పైన ఇచ్చిన తేదీల్లో ఏదైనా సెలవు దినంగా ప్రకటించినప్పటికీ టైం టేబుల్ ప్రకారము పరీక్ష నిర్వహించబడుతుంది. ఆ రోజు సెలవు ఉంది కదా అని చెప్పేసి ఆబ్సెంట్ కావద్దండి. హాల్ టికెట్లో చెప్పిన సబ్జెక్టులు కాకుండా వేరే సబ్జెక్టులు రాయకూడదు. ఒకవేళ రాస్తే రద్దు చేయబడుతుంది. పరీక్షా కేంద్రంలో కరెక్ట్ క్వశ్చన్ పేపరు తీసుకోవాలి. మీ సబ్జెక్ట్ కాకుండా వేరొక క్వశ్చన్ పేపర్తో పరీక్ష రాస్తే అది రద్దు చేయబడుతుంది. దీనికి విద్యార్థి పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. పొరపాటున ఇన్విజిలేటర్ గారు వేరొక ఎగ్జామ్ పేపర్ ఇస్తే మీరు దాన్ని చూడుకోకుండా రాసేస్తుంటారు. కొంతమంది విద్యార్థులు ఏదో ఒకటి రాద్దామని చెప్పేసి ఫస్ట్ ఆ సబ్జెక్టు చూడండి. అదేవిధంగా మీకు చెప్పిన పరీక్షా కేంద్రంలోనే ఆ సెంటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వేరొక ఎగ్జామ్లో రాసేకి లేదు. సో ఇవన్నీ గమనించి చక్కగా రాయండి. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.